దేవుని వాక్యమును వినండి. శ్రాంతి దినం అంటే దినము పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కాదు, 24 గంటల దినమే. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం విందాము. ముఖ్యంగా ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు మీకు పంచాలని ఆశిస్తున్నాను. ఈరోజు చాలామంది మన మందిరంకి వెళ్తున్నాం. మన ప్రవక్తన ఎలా ఉందనేది చాలా ముఖ్యం. సో ఈ విషయాలు మనం ధ్యానించబోతున్నాం. మీరందరూ రండి, కూర్చోండి. దేవుని వాక్యము చివరి వరకు విని దైవ శిష్యులు పొందండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసనలోకి వస్తున్నాం నాయన. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోచుండగా నీ సులువు చాటు మరుగుపరచు. ఏ ఉద్దేశముతోనైనా భూమి పునాది వేయక ముందే మమ్మల్ని నియమించావో, మమ్మల్ని కోరుకున్నావో, మమ్మల్ని ఎన్నుకున్నావో ఆ ఉద్దేశాలు నెరవేర్చు. ఈరోజు ప్రభా, నీ చిత్తంలో మేము నిలిచి ఉండి నీ మాటలు చివరి వరకు విని గ్రహించుకునే హృదయము, ఆలకించే చెవులు, నీ వాక్యముని నైనా ఉన్న మాధుర్యాన్ని చూసే నేత్రములు మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 1 తిమోతి 5వ అధ్యాయం మనం చూద్దాం. మరి ఇది 2 భాగాలుగా మనం దీన్ని డివైడ్ చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పౌలు తిమోతికి ఒక ప్రవక్తను ఎలా ఉండాలి సంఘములో, అక్కడున్న సంఘస్థులు, అక్కడున్న యవనస్తులు, అక్కడున్న విశ్వాసులు ప్రవక్తను ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యంగా తిమోతికి పౌలు రాస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. సో మొదటి కొన్ని వచనాలు ఈరోజు ధ్యానిద్దాం. 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి దయచేసి. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాండ్రను. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు ఇక్కడ వృద్ధులు నిమిత్తం ఎలాగను ప్రవర్తించాలి మొదటగా తెలియజేస్తున్నాడు. రెండవది తండ్రుల విషయం ఎలా ప్రవర్తించాలని తెలియజేస్తున్నాడు. తల్లిల విషయం ఎలా ప్రవర్తించాలని తెలియజేస్తున్నాడు. అలాగే యవన స్త్రీల విషయము ఎలా ప్రవర్తించాలని తెలియజేస్తున్నాడు. 5వదిగా విధవరాల గురించి ఎలాగా ప్రవర్తించాలని తెలియజేస్తున్నాడు. కానీ మీరు ఈ వాక్యం చదివినట్లయితే మొదటగా మనము ఈ నలుగురు గురించి చూద్దాం. వృద్ధులు, తండ్రులు, తల్లులు, యవన సహోదరులు. యవన సహోదరులు అవనమండి, లేదా యవన సహోదరులు అవనమండి. మందిరం అనేది ఈరోజు చాలామంది మందిరంలో ఎలా ప్రవర్తించాలి, మందిరంలో ఎలా ఉండాలి అనే సంగతులు ఈరోజు చాలామంది విశ్వాసులు అర్థం చేసుకుంటలేదు. మందిరము ఒక సోషల్ క్లబ్ కాదండి. సోషల్ క్లబ్లో ఏం చేస్తారు సార్, అందరు కలిసి భోజనం చేస్తూ ఇకెక్కులు పక్కపక్కలు నవ్వుకుంటూ వారు ఆనందిస్తూ వారు దాన్ని కాలక్షేపం చేసే స్థలం. ఆడుకుంటారు, క్యారమ్ బోర్డు ఆడతారు, చెస్ ఆడుతుంటారు, వారు ఏమైనా తింటారు, వారు లోక విషయాలు మాట్లాడుతుంటారు. మందిరము ఒక సమాజముగా కూడి లోక కార్యాలు ధ్యానించే స్థలం కాదు, కానీ మందిరము దేవుని స్థలం. ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటలేదు. మందిరానికి వారు వెళ్ళేది ఎందుకంటే చాలాసార్లు ఒకరు చెప్తున్నారు, అక్కడ మాట్లాడుతూ విన్నాను. మందిరంలో వారు ఆ మందిరంని వెళ్ళినప్పుడు అక్కడ నా వెనకాల 2 యవనస్తులు కూర్చున్నారు. వాడు అంటున్నాడు ఇంకొకటితో, ఈ మందిరంలో అందమైన అమ్మాయిలు ఎవరు ఉన్నారో చూడరా అని అడుగుతున్నాడు. ఏమండి అంటే వీరు ఎందుకు వచ్చారు మందిరానికి? అమ్మాయిలు చూస్తానికి, అబ్బాయిలు చూస్తానికి. ఈరోజు మందిరంలో ఉన్న పరిశుద్ధత, మందిరంలో ఉన్న పవిత్రత అర్థం కావట్లేదు. మా నాన్నగారు విజయవాడలో గెట్ టుగెదర్ పెట్టినప్పుడు కొంతమంది చెన్నై నుంచి విజయవాడ రావాల్సి వచ్చింది. చాలామంది యవనస్తులు వచ్చి వారు సౌండ్ సిస్టము, ఎక్విప్మెంట్స్ అని పెడుతున్నారు. పెట్టినప్పుడు మేము గమనించాము ఏంటంటే ఆ యవనస్తులు, ఆ ప్రాంతంలో ఉన్న యవనస్తురాలు లేకపోతే యవనస్తులతో సంభాషిస్తాం, వారు ఈ సోషల్ మీడియాతో మాట్లాడతాం. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు ఎంతో బాధపడతాం, ఎంతో ఒక విచారముతో ఆ విషయాలు వారితో ఖచ్చితంగా మాట్లాడటానికి దేవుని సేవకులకి సహాయం చేశారు. నిజంగా మందిరం అనేది కామముతో నిండి ఉన్న స్థలం కాదు. మందిరము ఎవడు గొప్ప, ఎవడు మెరుగు అని చూపించుకునే స్థలం కాదు, కానీ మందిరము దేవుని స్థలం. ఇక్కడ
పౌలు తిమోతితో అంటున్నాడు, చూడండి మొదటి వచనం ఒకసారి చదవండి. వృద్ధులని దిద్దద్దు. మళ్ళీ చదవండి దయచేసి. వృద్ధుల్ని గద్దింపక తండ్రిగా భావించి. వృద్ధులని గద్దింపక. చాలా మంది ఈ మాటను తీసుకుని వయసులో పెద్దవారు సేవకుల్ని, పాస్టర్ గారులు వారు వాక్యానుసారం గద్దిస్తున్నప్పుడు వారు అంటుంటారు, నువ్వు మమ్మల్ని గద్దించకూడదు కదా, పౌలు గారే అన్నారు కదా, వృద్ధాప్యంలో ఉన్న వారిని గద్దించద్దు, వృద్ధుల్ని గద్దించద్దు, పెద్దల్ని గద్దించద్దు. తల నెరుస్తాం అనేది ఒక దీవెనికి, ఆశీర్వాదానికి సూచన. కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఎవరు యవనస్తులు, ఎవరు వృద్ధులు అనేది మనము కనుగొలేకపోతున్నాం. ఇట్స్ నాట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే ఇది మన దేశంలో కొన్ని సంఘములో ఉన్నవారు దాన్ని తప్పు అంటారు. కానీ మీరు లోకంలో అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకరు వ్యక్తిత్వం ఉంటుందండి. చాలామంది నేను గమనించాను, వారు జుట్టు మనకి తెలుపు అవుతుంది, కానీ కొంతమందికి వేరే వేరే విధానంగా ఒక్కొక్కరు మనుషులు వారు ఒక్కొక్క సమాజం బట్టి లేకపోతే వారి జెనెటిక్స్ బట్టి వేరే విధంగా ఉంటాం మనం చూడగలుగుతున్నాం. సో అక్కడ తెలుపు లేకపోతే నలుపు లేకపోతే ఎరుపు అది కాదు, కానీ అక్కడ ముఖ్యమైనది ఏంటంటే వృద్ధులు, నీ వయసు. సంఘంలో మనం వెళ్ళినప్పుడు అండి మనకంటే పెద్దవారు ఉంటుండారు. వారిని ఏమనుందంటే ఏమండి రెబ్యూక్, తెలుగులో ఏముంది ఆ మాటకి, గద్దించుతా. చూడండి, ఒక సేవకుడు గద్దించాలి. గద్దించకుండా ఎలాగ మందని గొర్రెను సరిచేస్తాడు. కొన్ని పెద్ద గొర్రెలు ఉంటాయి, కొన్ని చిన్న గొర్రెలు ఉంటాయి, కొన్ని యవన గొర్రెలు ఉంటాయి, కొన్ని పిల్ల గొర్రెలు ఉంటాయి. అవి పెద్ద గొర్రెలు మాత్రమున గొర్రె కాపరవుతుందా? కాపరే. ప్రభు మంచి కాపరి. ఏమండి, మేము కూలివారమి. దేవుడు కోరుకుని గొర్రెలకి కాపరిగా చేశాడు. కాపరి పని ఏంటి? అవి పెద్ద గొర్రెలైనా చిన్న గొర్రెలైనా అవి మళ్ళీ అవి తప్పిపోతాము, లేకపోతే యథార్థమైన మార్గం నుంచి అవి మళ్ళించబడతాం మనం చూడగలుగుతున్నాం. దాన్ని సరిచేసి సరిదిద్దాలి. ముఖ్యంగా దిద్దుబాటు, ఏమండి గద్దించుతాము. ఇక్కడ పౌలు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనము వాడిన పదము గద్దించుట అంటే ఏంటంటే ఆ వ్యక్తిని సమాజంలో నుంచి తీసివేయద్దు, మందిరముకి రానివ్వకుండా ఆటంకపరచద్దు, అతన్ని వెలివేయద్దు. పౌలు ఏమాత్రము మందిరములో ఏ ఒక్కడు వెలియబడటానికి ఒప్పుకోలేదు. తను ఎంత దుర్మార్గుడైనప్పటికీ, తను ఎంత భ్రష్టుడైనప్పటికీ, తను అపవాది చేతిలో అపచెప్పాల్సిన వచ్చినప్పటికీ తన ఆత్మ రక్షించబడాలి, తను మారు మనసు పొందాలి, తను సరిచేయబడాలి, తను కడగబడాలి, తను శుద్ధి చేయబడాలి, తను దేవునిలో స్వరూపములకు పశ్చాత్తాపడాలి, రావాలి అనే ఆశతోనే ఉన్నాడు. కానీ తనకి మందిరం విషయంలో పెత్తనం అప్పచెప్పద్దు, మందిరంలో నాయకత్వం ఇవ్వద్దు అనే కొన్ని విషయములు మనకి కొరింథీ సంఘాన్ని బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. ఈరోజు దిద్దుబాటు అంటే ఈరోజు చాలామందికి అసహ్యం. ఏమండి, ఒక సేవకుడు మీద పగ పెట్టుకుంటారు. ఈరోజు చూడండి, మనం ఏ ప్రసంగాలు వింటామండి, బాధపడద్దు, పడద్దు, వేదన పొందద్దు, మనుషులు నిన్ను విరోధంగా మాట్లాడి నిన్ను బాధపడద్దు, నీతో ఉన్నవాడు ప్రభువు అని ప్రసంగాలు మనం ఎన్నెన్నో వింటున్నాం. ఆ ప్రసంగాలు వింటున్నప్పుడు మనకు ఒకలాంటి ధైర్యము, ఒకలాంటి ఉల్లాసం మనకు కలుగుతుంటుంది కదా. కానీ దిద్దుబాటు కూడా అవసరమండి. నీ హృదయములో ఉన్న అవిధేయతలు, నీ హృదయములో ఉన్న దుర్మార్గమైన స్థితి, నీ హృదయములో ఉన్న పాప కార్యములు బయటపెట్టకపోతే, లేకపోతే అది యేసు ప్రభు సన్నిధిలో పరీక్షించి పరిశోధించి ప్రభు ఆయన రక్తముతో నీ హృదయంను కడకపోతే, నిన్ను దిద్దకుండా, నిన్ను క్రమశిక్షణలో పెట్టకుండా, నిన్ను శిక్షించకుండా నీ ఆత్మ ఎలా పరలోకం వెళ్తుంది అనుకుంటున్నావు? ఈరోజు చాలామంది యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు, యేసు ప్రభుని నమ్ముకుని సాఫీ అయిన జీవితం ఉంటుంది అనుకుంటున్నారు. వారి అహము, వారి స్వార్థము, వారి ధనాపేక్ష హృదయము, వారు వంచే మనస్సు, వారు ఐకిక విచారములు, వారు లోకాశల నుంచి విడుదల లేకుండా దేవుని వైపు, దేవుని నుంచి వారు
ఏమండి దేవుని వైపు ధ్యాస పెట్టకుండా, వారిలో నిజమైన లోతైన మార్పు లేకుండా ఈరోజు ఎంతోమంది వారు దేవుని వెంబడిద్దాం అనుకుంటున్నారు. చూడండి, నువ్వు దిద్దబడాలి, నువ్వు సరిచేయబడాలి. చార్లెస్ ఫిన్నీ గారు అన్నారు, చార్లెస్ స్పర్జన్ గారు అన్నారు, నిన్ను వారం వారం దిద్దేవారు, విమర్శించేవారు 100 రెట్లు నిన్ను పొగిడేవారి కంటే శ్రేష్టమని. ఏమండి చార్లెస్ స్పర్జన్ గారు చాలా చక్కగా చెప్పారు ఆ మాట. నిన్ను దిద్దేవారు నీకు ఫీజు లేకుండా నీలో ఉన్న బలహీనత వారికి చూపిస్తున్నారు. చాలాసార్లు మనుషులు మన అంటుంటారు, అది నువ్వు సరిగా చేయలేదు, ఇది నువ్వు సరిగా చేయలేదు, నువ్వు అలాగ లేవు, ఇలాగ లేవు. అది నిజంగా మనం వాక్యానుసారంగా అలాగ లేకపోతే మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకుంటే ఒక అవకాశం. చూడండి, కొన్నిసార్లు మనం చేపల కూర తింటాం. ఆ చేపలు ఏమంటే శుభ్రం చేయాలంటే ఏం కావాలి? బండ కావాలి. ఆ బండ మనం ఆ బండ మీద చేపను పెట్టి రుద్దినప్పుడు ఏమవుతుందో తెలిస్తే దాని మీద పాసంతా వెళ్ళిపోతుంది. అలాగా మనల్ని విమర్శించేవారు, మనల్ని దిద్దేవారు, మనల్ని క్రమశిక్షణలో పెట్టేవారు మనకి మేలు చేసేవారే కానీ హాని చేసేవారు కాదు. చాలాసార్లు చాలామంది అంటుంటారు, మా అత్తగారు నన్ను ఇలా మాట్లాడుతున్నారు, మా భర్త నన్ను ఇలా మాట్లాడుతున్నాడు, నా భార్య నన్ను ఇలాగ అంటుంది, నా సహోదరులు ఇలాగంటున్నారు, నేను ఉద్యోగం చేసే చోట నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా నన్ను అడిగితే కుక్క నిన్ను చూసి అరవదండి. కుక్క అరుస్తుందంటే అది దేవుని చిత్తం అన్నమాట. నీ కాలికి ఒక రాయి తగులుతుందంటే అది ఒక దేవుని చిత్తం అన్నమాట. ఒక సేవకుడు నాకు ఏమండి తెలుసు, ఆయన ప్రేయర్ చేసుకుని వెళ్తారు ఒక చోటకి, ఆయన కాలు మీద రాయి తగిలిందంటే ఏం చేస్తాడంటే ఆయన ఆగిపోతాడు. ఆగిపోయి ప్రార్థన చేస్తాడంట. ఏమని? దేవా, నేను వెళ్ళేది నీ చిత్తమా, లేకపోతే నువ్వు నన్ను ఆటంకపరుస్తున్నావా, నేను వెళ్ళేది క్షేమం కాదా అని ప్రార్థన చేసి ముందుకు వెళ్తాడంట. ఏమంటే ఈరోజు చాలాసార్లు మనల్ని విమర్శించేవారిని, మనలో ఉన్న లోపములు బయట పెట్టేవారిని మనం చాలాసార్లు వారి మీద ఈర్ష్య పెట్టుకుంటుంటాం. మనల్ని పొగిడేవారిని, మనమంటే ఇష్టపడేవారిని, మనకు బహుమానాన్ని ఇచ్చేవారిని మనం చాలాసార్లు వారిని చూసి ఆనందిస్తుంటాం. అది దేవుని మనసు కాదే. నీలో నీ స్వార్థమైన హృదయముతో, నీ డంబమైన హృదయముతో, నీ లోకమైన హృదయముతో, నీ హృదయంలో మార్పు లేకుండా నువ్వు ఎలాగ ప్రభుని సేవిస్తావు? ఇక్కడ చూసినట్లయితే లేవికాండం 19వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. లేవికాండం 19వ అధ్యాయం 32వ వచనం. తల నరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖము గనపరిచి నీ దేవునికి భయపడవలను. ఓకే, అలాగే సామెతలు 16:31 చూద్దాం. సామెతలు 16:31 ఒకసారి చూడండి. సామెతలు 16:31 చూడండి ఒకసారి, మీ బైబిల్ చూడండి. యా, నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పౌలు ఈ మాటలను ఎత్తిపెట్టుకొని తిమోతికి నువ్వు పెద్దవారిని ఏమండి వారిని నువ్వు గద్దించద్దు అని చెప్తున్నాడు. కానీ మీరు బైబిల్ బాగా చదివినట్లయితే ఆ గ్రీకు భాషలో వాడిన పదం ఏంటంటే వారిని వెలివేయద్దు, పెద్దవారిని వెలేయద్దయ్యా. వారు తప్పు చేసినప్పుడు, వారు పొరపాటు చేసినప్పుడు వారిని వెలేయద్దు, కానీ వారిని సరిదిద్దు. చూడండి, ఇర్మియాను మనం చూస్తున్నాం. ఇర్మియా రాజులకు విరోధముగా, యాజకులకు విరోధముగా, ప్రధాన యాజకులకు విరోధముగా ఆ రోజు దేవుని సేవకులని, ప్రవక్తలని మాట్లాడుతున్న వారి విరోధముగా దేవుని మాటలు తను పలికాడండి. దానికి ప్రతిఫలం ఏమొచ్చింది? దానికి తను కొట్టబడ్డాడు, చెరలో పెట్టబడ్డాడు, తను అవమానించబడ్డాడు, తను నిందించబడ్డాడు, తను దూషించబడ్డాడు. కానీ అంతములో తను రక్షించబడ్డారు, వారు హతం చేయబడ్డారు.
ఒక దేవుని సేవకుడుగా నువ్వు సంఘంలో దేవుడిని పెట్టినప్పుడు నువ్వు వాక్యానుసారమైన దిద్దుబాటు మనం చేయాలి. ఈరోజు చాలామంది తిరగబడేవారు చూడండి. తీతులో మనం చూడగలుగుతున్నాం. మన పౌలు అదే మాట తీతులో కూడా చెప్తున్నారు. చూడండి 2వ అధ్యాయము తీతు 2:16 ఒకసారి చూడండి. తీతు 2:16. చదవండి. వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్బోధను ఖండించుచు నుండుము. తీతు అంటున్నాడు, నువ్వు వీటిని గురించి, ఏంటిని గురించి? దేవునికి వాక్యమైన విరోధమైన కార్యాల గురించి నువ్వు ఏం చేయమన్నాడు? చదవనా సరే. దిద్దుచు ఖండించుచు దుర్బోధను ఖండించుచుండుము. నిన్నెవ్వనిని తృణీకరింపనీయకము. ఏమని? నీ దిద్దుచు ఖండించుచు వాక్యం అనేది మన హృదయంలో ఉన్న పాపంని ఖండించాలి. ఇక్కడ చూసినట్లయితే పెద్దవారు అయినప్పటికీ వారు దేవుని వాక్యం విరోధంగా అవుతున్నప్పుడు వారు తప్పును మనం ఎత్తి చూపించాలి. బైబిల్ చాలా వచనాలు ఉన్నాయండి. దాన్ని బట్టి ఎలాగ మనము ఎత్తి చూపించాలి అనేది ఏమంటే 1 తిమోతి 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. చూడండి, అదే 5వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి మీ బైబిల్లో ఒకసారి చూడండి దయచేసి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. చూడండి, నువ్వు తప్పు అందరికి ఎదుటి చేసినప్పుడు లేదా అందరికి విరోధంగా చేసినప్పుడు నువ్వు అందరి విరోధముగా దిద్దబడాలి. చాలాసార్లు సంఘములో పానుకు డబ్బులు తీసేస్తారండి. సంఘములో వచ్చేవారి ముందు అసభ్యంగా ప్రవర్తిస్తారు. మందిరములో దుర్మార్గమైన ప్రవక్తను కలిగి ఉంటారు. అలాంటి వారు మందిరములోని అందరి ముందు వారు ఏమంటే చేసిన దుర్మార్గ స్థితిని బహిరంగంగా మనం దిద్దాలి. ఎందుకంటే అలా దిద్దడం వలన ఇంకొక వ్యక్తి, ఇంకొక మనిషి సాతాను ద్వారంగా ప్రేరేపించబడకుండా దేవుని భయం అనేది సంఘములు ఉండేలాగా మనము సరిచేయాలి. చాలామంది ఈరోజు పాస్టర్స్ ఎలా ఉన్నారంటే అండి, సేవక కాపర్లు ఏమంటే సంఘములో నాయకులు వారు మొదటగా గొర్రెలకి ఒక శాంపుల్, గుడ్ ఏమంటే ఒక మంచి సాక్ష్యమైన జీవితం లేదు. రెండవదిగా వారి సంఘము ఉద్దేశం ఏంటంటే సంఘములో మనుషులు రావాలి, సభ్యులు రావాలి. మనం సంఘంలో ఉన్న వారిని దిద్దితే వారు రారు అనుకుంటున్నారు. కరెక్ట్, తప్పది. దేవుడు నీకు కొలిచి ఇచ్చిన మంది ఖచ్చితంగా వస్తారు. నువ్వు ఎంత అన్నాలు పెట్టి వాళ్ళకి ఎన్ని కేకులు ఇచ్చి నువ్వు వారికి ఎన్ని అలంకరణలు చేసి నువ్వు ఎన్ని వారికి బహుమానాలు ఇచ్చినా సంఘములో ఉన్న విశ్వాసులు ఏమండి వారు నిలకడగా ఉండాలంటే కేవలము దేవుడు ఆకర్షిస్తేనే వస్తారు. ఇంకోటి మీ జాగ్రత్త వినండి, నువ్వు ఖచ్చితమైన వాక్యంను బోధించినప్పుడు వాక్యము స్వరంగా నువ్వు ఏమంటే నువ్వు వారిని సిద్ధపరిచినప్పుడు వారు నిలిచి ఉంటారు. ఒకళ్ళు నిలిచి లేకపోతే అలాంటి వారు పరలోకానికి వెళ్ళరు. వారు నీ సంఘంలో వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాం వల్ల ఏం ప్రయోజనం? వాళ్ళు నీకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నీకు దశంభాగాలు ఇవ్వచ్చేమో, కానుకలు ఇవ్వచ్చేమో, కానీ వారిలో ఉన్న దుర్మార్గ స్థితి వల్ల వారు నిత్యమైన నరకాన్ని నియమించబడ్డారు. కాబట్టి వారు కూర్చున్న చోట కూడా వేస్ట్. తప్పు చేసిన వారిని మనము దిద్దాలి, క్రమశిక్షణ ఇవ్వాలి. గొర్రెలు సంఘములండి మన ప్రవక్తన ఈరోజు ఈ విషయాలు ఎవరు మాట్లాడతలేదు. వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్ కలుగుతుంటారు. పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తుంటే ఏం చేస్తారంటే సెల్ ఫోన్ కలుగుతుంటారు. ఒక తమ్ముడు అలాగే ఏంటంటే ఆన్లైన్లో చూస్తాను, ఆన్లైన్ ఇంట్లో చూసుకో, మళ్ళీ ఇంటి మందిరానికి వచ్చి చూస్తున్నా, మందిరానికి వచ్చి మెసేజ్లు, మందిరానికి వచ్చి ఆఫీస్ పనులు, మందిరంలో వచ్చి చాటింగ్లు. ఈరోజు దేవుని భయం అనేది లేదండి. అలాంటి దుర్మార్గులు ఎంతోమంది మనం చూస్తున్నాం. చూడండి, కీర్తనలు 50వ అధ్యాయము, కీర్తనలు, దయచేసి మీ బైబిల్ తిప్పండి, కొన్ని రిఫరెన్సెస్ చెప్తున్నాను. కీర్తనలు 50వ అధ్యాయము 17వ వచనం చదవరా? 16వ వచనం చదవండి. 16వ వచనం చదవండి దయచేసి.
భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీవు వెనుకకు త్రోసివేసెదవు. దిద్దుబాటు, దేవుని వాక్యం అసహ్యం కదా. ఎందుకంటున్నావు నువ్వు ప్రసంగం అంటే ఏంటి? నీ పాప జీవితంతో నువ్వు కొనసాగించబడాలి, నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు ఫలించాలి, నేను ముందుకు వెళ్ళాలని వింటున్నావా? లేకపోతే నీ పాప స్థితి నుంచి నువ్వు విడుదల పొందాలని వింటున్నావా? నీవు చేసిన తప్పును బయటపెట్టి దిద్దినప్పుడు నువ్వు ఎందుకు దాని నిమిత్తం అంత బాధపడతావు? ఒకసారి నాన్నగారి పరిచయంలో ఒక అతను అన్నాడు, నాన్నగారు చాలా పక్కన పెట్టుకునేవారు. బుక్ స్టాల్ మీటింగ్ తీసుకెళ్లేవారు, బుక్ స్టాల్ ఇచ్చేవారు, కానుకలు పెట్టి ఖాళీ చేయమనేవారు, డబ్బులు ఎత్తేసేవాడు. చాలా అసలు ఎంత పరిశుద్ధమైన విశ్వాసం అంటే అంత పరిశుద్ధమైన పక్కనే ఉండేవాడు. ఏమండి, దేవుని ఆత్మ ఒకసారి మొత్తింది. అతను మొత్తినప్పుడు అందరూ ముందు ఒప్పుకున్నాడండి, నేను దొంగనండి, నేను దేవుని సేవకులతోనే వెళ్తూ బుక్ స్టాల్లో డబ్బులు కొట్టేసేవాడిని, కానుక పెట్లు డబ్బులు కొట్టేసేవాడిని. ఏమండి, నువ్వు అందరి ముందు చేసావు. నువ్వు రక్షించబడి బాప్తిజం తీసుకుని చేసిన తప్పు దేవుని ఆత్మ నిన్ను గద్దించినప్పుడు, దేవుని సేవకుల ద్వారంగా వాక్యము ద్వారంగా నిన్ను మొత్తినప్పుడు నువ్వు చేసిన తప్పుని బహిరంగంగా ఒప్పుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఏమంటే ఈరోజు చాలామంది ఈ మాటలు ఏం చేస్తారంటే చూడండి, అక్కడ ఉండి నా మాటలు నువ్వు వెనక్కి తోసివేస్తావు కదా. వద్దులేండి, ఈ ప్రసంగం బాగాలేదు, ఈ ప్రసంగం బాగాలేదు, ఈ ప్రసంగంలో పరిశుద్ధాత్మ అభిషేకం లేదండి, ఫైర్ లేదు మాకు, ఏంటండి కంఫర్టింగ్ లేదు, ముళ్ళకంపల్లా ఉంది నా ప్రసంగం. ఎందుకు? నీలోని అవిధేయత, నీలోని పాపస్థితి, నీలోని దుర్మార్గ స్థితిని బయట పెడుతున్నప్పుడు నీకు దేవుడు అంత కష్టమైపోయాడా? చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మనం శిక్షించినప్పుడు, మనం దిద్దినప్పుడు పెద్దవారు యందు మనము ప్రేమగా మనం వారిని సరిచేయాలి. అలాగే మనం చూసినట్లయితే తండ్రుల్ని చూడండి, అదే మొదటి అధ్యాయం తండ్రుల గురించి ఏం రాయమని చూడండి ఒకసారి. తండ్రుల గురించి దయచేసి చూడండి అక్కడ. తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. ఏమంటే తండ్రిగా భావించి వారిని హెచ్చరించుము. ఈరోజు తండ్రులను మనం హెచ్చరిస్తే వారు తిరగబడి మనల్ని హెచ్చరిస్తారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముందంటే ఎక్సాట్ అని ఉంది. ఎక్సాట్ అంటే టు ఎంకరేజ్మెంట్. ఏమండి, కానీ తెలుగులో కొంచెం వ్యత్యాసంగా ఉంది. ఏమన్నా తెలుగులో చదవండి. తండ్రులుగా భావించి వారిని హెచ్చరించుము అని ఉంది. ఎగ్జాట్ అంటే ఎంకరేజ్మెంట్కి హెచ్చరించడానికి చాలా వ్యత్యాసం ఉంది కదా. బట్ వి షిల్ గో విత్ ద ఏమండి ఇంగ్లీష్ బైబిల్లోనే వెళ్దాం, ఎందుకంటే ఇది స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, ఒక క్రిటిసిజం మనం చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఒకరిని ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం, లేకపోతే ఇలా చేయకూడదు అంటున్నాం. అది చెప్పే విధం ఉంటుందండి. నువ్వు అంతే నరకానికి పోతావు, అంతే నువ్వు నశించిపోతావు. అప్పుడు అతనితో నువ్వు మాట్లాడటం లేని ప్రయోజనం. ఏమండి, అయ్యా నాన్న, అయ్యా తండ్రి, నా తండ్రి వయసు మీకు, అయ్యా మీరు తాగొద్దు, మీ ఇంట్లో యవన బిడ్డలు ఉన్నారు, మీరు తాగి వారికి చెడ్డ మాదిరి ఉండొద్దు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి, మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, మీరు వెళ్ళే మార్గంలో మీ పిల్లలు వెళ్తారు, మీరు ఆలోచించండి, ఒకసారి గమనించండి అని ప్రేమగా వారిని నువ్వు హెచ్చరించినప్పుడు, లేకపోతే వారిని ఏమంటే దేవుడు మీ వ్యసనం నుంచి విడుదల చేస్తాడు, యేసు ప్రభు రక్తము సకల పాపం తుడిచివేయగలను అని వారిని మనం ప్రేమగా వారికి మనము ఏమంటే దేవుని మాటలు మనం హెచ్చరిస్తూ, అదే సమయంలో వారిని రక్షణ పొందుతానికి, మారు మనసు పొందుతానికి, వాళ్ళకున్న వ్యసనముల నుంచి విడుదల పొందుతానికి మనం వారిని ఏమైనా ఎంకరేజ్ చేస్తూ ప్రభు సన్నిధిలో వారు ఇంకొన సమీపంగా ప్రార్థించేలాగా, వారు ఇంకొన ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం చదివేలాగా మనం వారిని ప్రేరేపించినప్పుడు ఏమని తండ్రులు ఏమండి, చాలాసార్లు మనము సంఘంలో వెళ్ళినప్పుడు చాలామంది తండ్రులు ఉంటారు. ఆ తండ్రులు మనం చూసినప్పుడు మనం ఎలాగా మన మనసు ఉండాలంటే మన తండ్రిని ఎలా చూస్తాం అలా చూడాలి. చాలాసార్లు ప్రార్థన అడుగుతుంటారు. నేను అడుగుతాను, మీ వయసు ఎంత అండి? మా వయసు 65 అండి, మా వయసు 70 అండి అంటాను. ఏమన్నా వారి కోసం వారు బాధలు చెప్తుంటారు. చాలాసార్లు మా పిల్లల్లో ఉన్నారు, నాకు ఆర్థికమైన ఇబ్బందులండి, అనారోగ్యము సమస్యలండి. అలాంటి సమయంలో నేను మా తండ్రి కోసం ఎంతగా భారంతో ప్రార్థిస్తానో అంత భారముతో నేను వారి కోసం ప్రార్థిస్తానండి.
వారు ఆత్మీయమైన తండ్రులు. వాళ్ళు చాలాసార్లు చాలామంది నలిగిపోతుంటారు. ఒకసారి ఒక తండ్రి అలాగే బాధలో ఉన్నాడైనా, కొడుకు పోగొట్టుకున్నాడు, బాధలో ఉన్నాడు, నాకు తెలియదు, మిస్ కాల్ ఇచ్చాడు. సరే కాల్ చేశాను, ఎవరండి మీరు అన్న. అదేనండి నేను జోసెఫ్ ప్రకాష్ గారిని. మీరు ఫోన్ చేయలేదు కదా అన్నారు. ఫోన్ చేశారు కానీ ఆయన పాప పెద్ద ఆయన కదా. సరే మీరు ప్రార్థన చేయమంటారా? చేయండి, మీ భారం చెప్పండి అండి. చెప్తూ నా కొడుకు చచ్చిపోయాడండి, వాడికి 2 కొడుకులు, తన భార్య కూడా చచ్చిపోయింది, నా పెద్ద కొడుకు కూడా చచ్చిపోయింది కోవిడ్ వచ్చి అని ఏడ్చేస్తున్నాడు పెద్ద. బాగా హృదయం. ఎంతండి మీ వయసు? 70 సంవత్సరాలండి. నా హృదయం కదిలిపోయింది. ఏమండి, వారి కోసం భారత ప్రార్థన చేసినప్పుడు అయ్యా దేవుడు కృప చూపిస్తారు, మీకు శక్తిని ఇస్తారు, మీరు సహాయం చేస్తారు, మీరు బలపరుస్తారు, మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ప్రోత్సాహపరుస్తున్నప్పుడు, వారిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, అయ్యా ఈరోజు నా మనసు కొంచెం తేలిగ్గా ఉందయ్యా, నా ఆలోచనలు పెట్టుకుని నాకు అసలు ఎలా ఏంటి అవుద్దో అర్థం కాలేదు, కానీ నువ్వు ప్రార్థన చేసా కొంచెం మనసు తేలికపడింది అయ్యా. ఏమండి, ఒక తండ్రితో మనం అలా మాట్లాడుతున్నట్లు వారి భారము ఏమంటే వారు ఈరోజు ఎంతోమంది వారు 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చిన తండ్రులు ఎంతోమంది దుఃఖంతో ఉండడం చూస్తున్నానండి. చాలామంది రిగ్రెట్ అవుతున్నారు, అయ్యో నా జీవితం ఇలా ఉండకూడదే, నేను ఇలా బతికి ఉండకూడదే, ఇలా పెంచి ఉండకూడదు నా బిడ్డల్ని, అయ్యో నేను ఇలా ఉండకూడదని ఎంతోమంది ఒక పరితాపమైన హృదయంతో వేదన చెందుతూ చూస్తున్నాం. అలాంటి వారిని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, వారు బలపడేవారుగా సంఘములో అలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఒక కాపరి పని మాత్రమే కాదు, ఒక సంఘ పెద్ద పని మాత్రమే కాదు, ప్రతి ఒక్క విశ్వాసి. ఏమన్నా ఈరోజు మనం మాట్లాడుతున్నాం, సంఘంలో ఏం మాట్లాడుతున్నాం? మనం ఇంటి విషయాలు మాట్లాడుతున్నాం, ఉద్యోగం విషయాలు మాట్లాడుతున్నాం, మీరేం చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారని అడుగుతున్నానే. కానీ రండి కలిసి ప్రార్థిద్దాం, రండి కలిసి దేవుని యందు ఆయన పాద సన్నిధిలో దేవుని వాక్యం చదువుదాం అనే భావం లేని వారుగా ఉన్నాం. సంఘములో లోకము, సంఘములో లోభము, సంఘములో గొప్పతనము, సంఘములో ఎవరు మెరుగైన వారు అని మనం గొప్పతనాన్ని చూపించుకున్నాం. కానీ మనం కలిసి ఏక మనస్సుతో దేవుని స్తుతించేవారం. మళ్ళీ అలాగే పౌలు తిమోతితో అంటున్నాడు, యవనస్తుల్ని నీ సహోదరుడు వలయించు. ఏమండి, దేవుడిచ్చిన కృప బట్టి మొన్న ఒక చిన్న పల్లెటూరు వెళ్ళాను. కొంచెం రాత్రి 1 గంట అయిపోయింది, అప్పుడే 12:30 అయిపోయింది. ఇంకా భోజనం చేయలేదు, అప్పుడే చెన్నై నుంచి అలసిపోయి ప్రయాణం కొన్ని వేల కిలోమీటర్ ప్రయాణం చేసి వాక్యం చెప్పి వెళ్ళిపోతుంటే ఒక చర్చ పాస్టర్ గారు పిలిచిన చర్చి చూశాక వెళ్ళిపోతుంటే అక్కడ ఒక 3-4 యవనస్తులు ఉన్నారు. వాళ్ళు చూసి ఒక మాట అన్నయ్య అన్నాడు. అన్నయ్య అంటే చెప్పండి అయ్యా, చెప్పు తమ్ముడా అన్నంటనే ఆ తమ్ముడికి అర్థం కాలేదు. ఏంటి మీరు నన్ను తమ్ముడు అంటున్నారు ఏంటండి, ఏమండి అని కొంచెంసేపు వెనక్కి ముందుకు వచ్చి, అన్నయ్య మీతో ఫోటో తీసుకోవచ్చా? తీసుకో అయ్యా. ఏమండి, ఆ ఒకటే కండిషను, మీరు నాతో ఫోటో తీసుకుంటే మీరు సేవ చేస్తారా? ఏమండి, వారి ముఖంలో ఉన్న ఆనందము. ఏమండి, నేను పెద్ద సెలబ్రిటీని కాదు, నేనేం పెద్ద ఏమీ కాదు, కానీ వారిలో ఉన్న ఆనందం. మన సొంత తమ్ముడు వచ్చి నన్ను ఎప్పుడు నా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు నాతో ఫోటో తీసుకుంటే అనలేదు. కానీ దేవుని ఇచ్చిన ఆత్మీయమైన సహోదరులు. ఏమండి, ఒక తమ్ముడు అన్నాడు, అన్న నేను ఆటో నడుపుతానన్నా, నేను తాగుడికి వ్యసనాలు బానిస అయిపోయాను, నా కోసం ప్రార్థిస్తావా? నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే ఆ తమ్ముడు తన హృదయాన్ని చెప్పుకుని తన హృదయంలో ఉన్న భారాన్ని చెప్పుకున్నాడు. ఏమంటే ఈరోజు సంఘములు అలా ఉండాలి. మనకంటే చిన్నవారిని చూసి కుర్రోళ్ళారు ఇట్రండ్రా, కుర్రోళ్ళు ఇట్రండ్రా అని అంటాం కాదు. ఏమంటే వాళ్ళు చక్కగా ప్రేమగా పిలవాలి. సంఘములో ఉన్న నాయకులు, సంఘంలో ఉన్న కాపరి, సంఘంలో ఉన్న విశ్వాసులు, రక్షించబడిన వారు దేవుని ప్రేమను చూసిన కూడా చాలాసార్లు మనం యవనస్తులను చూసినప్పుడు వాళ్ళని వారు చాలామంది ఇసుకుంటూ మనం చూస్తున్నాను. అంత మాత్రం కాదు, వారి వేష భాషని కానీ వారి అవతారాన్ని చూసినప్పుడు మేమంతా పరిశుద్ధులు, మేము తెల్లబట్టలు వేసుకుంటాం, చూడు మీరందరూ నల్లబట్టలు వేసుకుంటారు, మీరు నరకానికి వెళ్ళిపోతారు. అది ఈరోజు యవనస్తులు గడ్డాలు మీసాలు పెట్టుకుంటారు. ఏమండి, అదేదో వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ లోకస్తుల్లాగా ఉంటాయి. కానీ మనము వారిని ద్వేషిస్తే ఇంకెప్పటికీ దేవుని ప్రేమ చూపించలేం. వారిని మనము సొంత సహోదరు వలె మనం ప్రార్థించినప్పుడు, వారిని మనం ప్రేమను చూపించినప్పుడు సంఘములో నీ ద్వారంగా ఒక ఆత్మ ప్రభువులో వస్తానికి ఆస్కారం ఉంది. అది చాలా ముఖ్యమండి. ఇంకోటి, సంఘములో ఉన్న యవనస్తుల్ని పట్టించుకోవాలి. ఒక సంఘము కట్టబడాలంటే, ఒక సంఘం అభివృద్ధి పొందాలంటే ఆ సంఘంలో ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారు ముఖ్యం. యవనస్తులు రక్షించబడ్డారా?
యవనస్తులు మారుమనసు పొందారా? యవనస్తులు దేవుని యందు భయభక్తులు ఉన్నారా? వారిని ప్రేమగాను వారిని దేవుని మనసుతో మనము వారిని క్రమశిక్షణలోకి, దేవుని భయములోకి మనం నడిపించాలి. అది ప్రతి ఒక్కడి బాధ్యత. ప్రతి ఒక్కడి అది ఏమండి రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత పౌలు ఏమన్నాడు చూడండి, 2వ వచనం దయచేసి. అన్నదమ్ములని, యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ చూసినట్లయితే తల్లుల్ని, పెద్దవారు నీ తల్లి. ఏమంటే ఈరోజు ఆ మనసు ఉందండి ఎవరికైనా? పెద్దవాళ్ళతో వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఎంత భయంకరమైన వార్తలు, ఎంత భయంకరమైన. ఏమైనా మన న్యూస్ చదువుతున్నప్పుడు చూసా, ఒక టీచర్ స్టూడెంట్తో వెళ్ళిపోయింది. అంటే ఇది స్టూడెంట్ ఈరోజు మన దేశంలో పంతులు గారు అంటే, పంతులమ్మ అంటే ఎంత గౌరవం. ఏమండి మన దేశం దేవుని తర్వాత వాళ్ళని ఒక దేవునిగా చూస్తుంటారు మన దేశం. అలాంటి వారు ఈరోజు అంత హీనంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలతో, ఏమండి కుర్రవాళ్ళతో, యవనస్తులతో. తల్లులు, పెద్దవారు నీ తల్లి. ఏమండి అమ్మ తర్వాత అమ్మ. వారిని పట్టుకొని అపాసిస్తాము, వారిని పట్టుకొని ఎగతాళి చేస్తాం. సంఘములో ఏమని వృద్ధులు, పెద్దవారిని గౌరవించాలి. ఖచ్చితంగా వారిని మనం ప్రేమతో, వారిని మనము కొన్నిసార్లు ముసలమ్మ ముచ్చట్లు అంటారు కదా, ఏమండి మాట్లాడుతుంటారు. కానీ మనం అదే సమయంలో వారికి దేవుని వాక్యముతో వారిని మనం నడిపించాలి. సహనం కావాలి. వారు తల్లి లాంటి ప్రేమను చూపిస్తారు. అదే సమయంలో వారి మాట మనం వింటే సంఘంలో అనేక విషయాలు మనం తప్పిపోతుంటాం. కానీ దాన్ని సరిచేసి వివేచన, జ్ఞానం నీకు ఉండాలి. సంఘములో ఈరోజు అండి, సంఘములో ఏక మనసులే. యవనస్తులకి పెద్దవారికి ఒక సంబంధం లేదు. ఏమండి సంఘంలో ఉన్న సేవకుడికి మందకి సహవాసం లేదు. నాయకులకి వచ్చిన విశ్వాసులకి ఒక అనురాగాలు లేవు. ఈరోజు సంఘములో విభేదాలు, సంఘములో వ్యత్యాసాలు. ఎందుకంటే మనం వారిని ఒక సంఘంలో ఉన్న వారిని బయట మనుషులుగా మనం ఎంచుతున్నాం. ఎందుకంటే ప్రభు వల్ల మనం తీసుకుంటున్నప్పుడు ప్రభు శరీరము ప్రభు రక్తము మన శరీరంలో ఏముందో, నీ తల్లి వేరే ఉండొచ్చు, వారి తల్లి వేరే ఉండొచ్చు, కానీ యేసు ప్రభు నిమిత్తము మనం ఏక రక్తము కలిగి ఉన్నాం. మన బంధము లోకములో ఉన్న అన్నతమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, తల్లిదండ్రుల కంటే, తల్లి బిడ్డల కంటే గొప్ప బంధము మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. అది మనం గమనించాలి. తల్లులైన వారు పెద్దవారు ఈ తల్లులుగాను గౌరవించాలి. పవిత్రమైన మన అబ్సల్యూట్ ప్యూరిటీ అని ఉంది ఇంగ్లీష్లో. అబ్సల్యూట్ ప్యూరిటీ, పవిత్రమైన హృదయముతో. సంఘములో చాలామంది ఉంటారండి. విధవరాళ్ళు ఉంటారు, విడాకులు తీసుకున్న వారు ఉంటారు, ఏమండి ఈ పెద్దవారు ఉంటారు, యవనస్తురాళ్ళు ఉంటారు. ఒక పురుషుడిగా లేకపోతే ఒక స్త్రీగా వయసు వస ఏమండి మనము కంప్లీట్ పవిత్రతతో వారిని మనం దృష్టించినప్పుడు, మన సొంత తల్లిని మనం చూసినప్పుడు, మన సొంత సహోదరిని మనం చూసినట్లు మనము ప్రవర్తించాలి. ముఖ్యంగా పౌలు అంటున్నాడు, ఏమండి మీ యవన స్త్రీని సహోదరులుగా ఎంచాలి. సంఘము చర్చ్ ఇస్ నాట్ ఏ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్. చాలామంది మందిరానికి వచ్చి మేము చర్చిలో ఒక అమ్మాయిని చూసాం, అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయిని చూసాం, ఈ అబ్బాయి బాగున్నాడు, మా అమ్మాయి సెట్. అది కరెక్ట్ కాదండి. ఒకవేళ నీకు అలా అనిపిస్తే, నీకు అలా ఒక ఒపీనియన్ కన్వే చేయాలంటే ఆ సంఘానికి వచ్చిన సంఘ పెద్దలు కానీ మొదట అసలు పెళ్ళి అయిందా, ఖాళీగా ఉన్నాడా కనుక్కోండి. రెండోది ఆ సంఘ కాపరికి ఇన్ఫామ్ చేయండి. మూడోది ప్రార్థనలు కనిపెట్టండి. అంతేగాని 10 రూపాయలు చేసేసుకొని వాళ్ళని వెళ్ళి కలిసేసి మాట్లాడేసుకొని మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటామనేది కరెక్ట్ అయిన విధం కాదు. ముఖ్యంగా మనం చూసినట్లయితే యవనస్తురాలు, సంఘములో ఉన్న యవనస్తురాలు. ఈరోజు ఎంతమంది యవనస్తురాలండి ఈ మందిరంకి వచ్చి ప్రేమిస్తున్నారు. ఒక సిస్టర్ అలాగే చెప్పారు, అన్న నేను చర్చికి వెళ్ళాక ఒక మంచి బాగా పాటలు పాడుతున్నాడు, బాగా బైబిల్ చదువుతున్నాడు, నేను ఆ అబ్బాయిని ఎంతో మందిరంలో ఇష్టపడ్డానన్నా, మేమిద్దరు 4 సంవత్సరాలు ప్రేమించుకున్నాం, ఎంతో బలవంతంతో పెళ్లి చేసుకున్నాను, కానీ పెళ్ళయ్యక తెలిసింది ఏంటంటే అతను HIV/AIDS ఉందని. HIV/AIDS ఏంటంటే
అంటే ఏంటి? నిన్నోడు చేయమన్నాడు, పెళ్లి చేసుకోమన్నాడు, మందిరాన్ని ఎందుకు వచ్చావు? నువ్వు దేవుణ్ణి చూడాలి కదా మందిరానికి వచ్చి. పురుషులైన వారు దేవుణ్ణి చూడండి, స్త్రీలైన వారు దేవుణ్ణి చూడండి. మందిరంకి వచ్చిన పక్కోళ్ళు కాదు చూశారు. ఇంకోటి, మందిరంలో వచ్చే వారందరూ పరిశుద్ధులు కాదు. హాస్పిటల్కి వెళ్ళి వాడు అన్నాడంట, అందరు జబ్బోళ్ళే అన్నారంట. ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి అందరు జబ్బోళ్ళే ఉన్నారు, ఇక్కడ మంచి హాస్పిటల్ కాదని వెళ్ళిపోయాడంట. హాస్పిటల్ అన్నాక జబ్బోలే ఉంటారు, మందిరం అన్నాక ఆత్మీయాన్ని జబ్బోలే ఉంటారు. వాడు పరిపూర్ణ అవుతారు, 2 నిమిషం పరలోక మందిరంలో ఉంటాడు వాడు. అందుకని మందిరములో పవిత్రత చాలా అవసరం. మనం వేషభాషణ, మన అవతారం, పౌలు ఎన్ని ఒక పిల్లలు రాసినట్టు రాశారండి, అసలు మామూలుగా కాదు. మందిరం ఎలాగ వస్త్రధారణ చేసుకోవాలి, ఎలాగ మనం సంభాషించాలి, ఎలాగ మనం ప్రవర్తించాలి, తిమోతికి ఎంత చక్కగా రాశాడు. ఎందుకు ఏం రాస్తున్నాడంటే, తిమోతిని సంఘం, ఎఫెసీలోని సంఘం కట్టాలి. తిమోతి, ఈ సంఘము క్రీస్తు సిద్ధాంతాల ప్రకారం కాదు. మనుషుడు ఎవరికి ఏది ఇష్టం అది కాదు, కానీ ఒక నియమం ప్రకారం నువ్వు కట్టాలి అనే సంగతిని బయలుపరుస్తున్నాడు. దాని తర్వాత విధవరాల గురించి చెప్తున్నాడు, అది మనం రేపు ధ్యానిద్దాం. సంఘంలో ఇచ్చే విషయాల గురించి చెప్తున్నాడు. సంఘంలో కొన్ని విషయాలు పవిత్రమైనవి మనకి తెలియజేస్తాడు. అది ఇంకోటి, చాలామంది అడుగుతారు, పౌలు గారు అన్నారు కదండి, కడుపు నిమిత్తము ద్రాక్షరసం పుచ్చుకోవచ్చని, అంటే పౌలు గారు తాగుతానికి లైసెన్స్ ఇచ్చారా అని అడుగుతున్నారు. దాని అన్నింటినీ రేపు జవాబు ఇస్తాను మీకు. మరి ఇప్పుడు మనం ప్రార్థిద్దాం, దయచేసి తల ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభు, అవునైనా సంఘములో మా ప్రవర్తన ఎంతో ముఖ్యమైనది. మా పెద్దవారి ముందు, యవనస్తుల ముందు, యవనస్తురాల ముందు, తండ్రుల ముందు, తల్లుల ముందు నైనా అయ్యా వారిని క్రమశిక్షణలో, అయ్యా వారిని సరిదిద్దుతూ, అదే సమయంలో నీ ప్రేమతో మేము వారిని ప్రోత్సాహపరుస్తూ, వారు క్షేమ అభివృద్ధి కోసం, వారు బాగుపడాలని, వారు నీరు సారూప్యములు రావాలని పౌలు తిమోతికి తన మనోవేదనతో, తన భారమైన హృదయముతో తను హెచ్చరిస్తూ నాయన ఈ మాటలను చూసినప్పుడు ఎంతో ఆనందం కలుగజేస్తుంది. ఈరోజు మా సంఘములో నాయన ఒకరి క్షేమమే ఒకరు ఆలోచించేవారు ఉండటానికి సహా, ఒకరిని గౌరవించేవారు ఉండటానికి సహా, సంఘములో కామముకు కానీ, సంఘములో లోభము కానీ, సంఘములో ధనముకు కానీ, సంఘములో ఎవడు గొప్ప అని అహంభావానికి కానీ కాక ప్రభా, సంఘములో క్రీస్తు స్వభావము ఉండటానికి సహాయం. మా ప్రవర్తన ప్రభా, సంఘముకు వెళ్ళినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు మమ్మల్ని చూస్తున్నావు, నువ్వు మమ్మల్ని గమనిస్తున్నావని అయ్యా మాకు భయమును దయచి, మాకు ఒక నేను ఆలోచన మా మైండ్, మా మనసులో ఎల్లప్పుడూ ఉండటానికి సహాయించి ప్రభా, ఈరోజు మా సంఘాలు పవిత్రపరచు. ఇప్పటికే ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు, ఎంతోమంది సంఘ పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు సంఘములు. కానీ అనేక సంఘాలు ప్రభా నీకు విరోధముగా జీవిస్తుంది. మా సంఘాలు పవిత్రపరచు, నీ పరిశుద్ధాత్మతో దహించు ప్రభా. నాయకత్వం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని నీ ఆత్మతో కాల్చబడతాను, పరిశుద్ధించబడతాను సార్. అవునండి, మా సంఘం మరొకసారి ఉజ్జీవించబడతాను, నీ ఆత్మ రగులుకుంటాను. ఇక్కడ చిత్తమైతే మళ్ళా రేపు కలుసుకుంటాను, సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంతవరకు దేవుడు మాట్లాడి మీరు విన్నారు. మరి అన్నీ మీ అందరూ బైబిల్ కాలేజ్ తీసి చెప్పచ్చు, కానీ ఇది ప్రతి ఒక్క విశ్వాసి నేర్చుకోవాలి. దేవుని చిత్తమైతే హైదరాబాద్ ప్రాంతంలో బైబిల్ స్కూల్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం ఆశిస్తున్నాము. మరి మీరు ప్రార్థన చేయండి. ఇది వారమంతా క్లాసులు ఉండవేమో, కానీ 1-2 క్లాసులు ఉంటాయి. మరి పొద్దుట 2-3 క్లాసులు ఉంటాయి, దాని సాయంకాలం అది వీలుంటాయి, ఆన్లైన్లో ఉంటాయి. సో ఈ విషయము ఒక ప్రాపర్ గ్రాడ్యుయేషన్ లాగా చేయాలని ఆశిస్తున్నాను. మరి ఈ విషయం మీరు ప్రార్థనలో పెట్టండి. సేవకులను సిద్ధపరుస్తాం, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. అనేక సువార్త పరిచర్లకు వెళ్ళి సువార్త పరిచర్లు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, ఇంకా వెళ్తాను. కానీ సేవకులు సిద్ధపరిచేదని దేవుడు నాకు ఇచ్చిన ముఖ్యమైన గురి. మరి కోవిడ్ వచ్చినప్పుడు ఇంచుమించు 20,000 మంది సేవకులు మన భారతదేశంలో మరణించారు, సౌత్ ఇండియాలో మాత్రమే, పల్లెల్లో, గ్రామాల్లో. సో సేవకులు గ్యాప్స్ ఎన్ని చోట్లకు వెళ్ళినా చాలామంది అడిగేది ఏంటి, మాకు పాస్టర్స్ కావాలండి, మంచి పాస్టర్స్ ఉంటే చెప్పండి అని అడుగుతుంటారు. సో నేను చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే లేరు. కానీ ఇది ఒక సంస్థగా చేసి దీన్ని చేయాలని ఆశ లేదు, కానీ దేవుడిచ్చిన భారాన్ని, దేవుడిచ్చిన అభిషేకాన్ని వారికి నేను పంచాలి, వారిని నడిపించాలని ఆశతో మరి ఈ పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. మరి అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందో నాకు తెలియదు. మరి దేవుడి మహాకృప బట్టి హైదరాబాద్ ప్రాంతంలో మరి చిన్నగా కూడుకుని ఆరాధిస్తాను, దేవుడు సాయం చేస్తున్నాడు. మరి ఇంతవరకు దేవుడి కృప చూపిస్తున్నాడు. మరి వచ్చే రోజుల్లో మేము జూన్ మంత్లో నుంచి దేవుని చిత్తమైతే
ప్రేయర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ హైదరాబాద్లో స్టార్ట్ చేయబోతున్నాం. సాయంకాల సమయంలో లేకపోతే కొన్ని సమయంలో మీరు వచ్చి మీరు కౌన్సిలింగ్ తీసుకుని లేకపోతే మీకు ప్రార్థన చేయించుకోవడానికి లేకపోతే మీకున్న చీకటి శక్తుల నుంచి దురాత్మల నుంచి బలహీనతని విడుదల పొందడానికి ఒక బెతెస్దా కోనేరు వలె ఒక చిన్న స్థలాన్ని దేవుడు మనకి సహాయం చేశాడు. కాబట్టి జూన్లో అది మనం ఇనాగ్రేట్ చేయాలని ఆశిస్తున్నాం. మరి దాని విషయం ప్రేయర్ చేయండి. అలాగే సంఘంలో కూడా బైబిల్ స్కూల్ ఉండదు ప్రార్థిస్తున్నాను. మరి మొదటగా కొంతమందికి ఒక 5 మందికి 10 మందికి అనుకుంటున్నాను. మరి ఎన్నింటిలో కూడా దేవుడు కృప చూపించాలా మీరు ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఈ పరిచయలో మీరు కూడా పాలు పొందండి. ఇంత భారమైన ఈ పరిచయలో మీరు మీ గుప్పులిప్పి ధారాళంగా ఈ పరిచయలు విత్తండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. మీ ప్రార్థన అవసరాలు పంపిస్తాం మర్చిపోవద్దు. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ కాల్ మీ చేయొచ్చు. మీకోసం మేము మనదిని ప్రార్థిస్తాం. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంత గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.